హలో అండి, నా పేరు పూర్వి. ఈరోజు సింపుల్గా బోన్లెస్ చికెన్ కర్రీ ఎలా చేసుకుందామో చూడండి. ముందుగా ప్యాన్ పెట్టేసుకున్నాను. ప్యాన్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఆయిల్ వేసేసుకుందాము. ఆయిల్ వేసేసుకున్న తర్వాత నేను ఇలా చిన్నగా ఒక మసాలా లాగా చేసుకున్నానండి. దీంట్లో లవంగాలు, ఇలాచి, తోక మిరియాలు, దాల్చిన చెక్క ఇలా కచ్చా పచ్చాగా దంచేసుకున్నాను. ఇలాచి ఇది మనం దీంట్లో వేసేసుకుందాం. కొంచెం వేగుతుంది. వేగినప్పుడు దీంట్లోనే మనం ఆనియన్స్ వేసేసుకుందాము. ఆనియన్ వేసుకున్న వెంటనే తగినంత ఉప్పు వేసేసుకోండి. ఆనియన్స్ని కొద్దిసేపు వేగనిద్దాం. ఆనియన్ వేగిపోయిందండి. ఇప్పుడు దీంట్లో మనం అల్లం వెల్లుల్లి ముద్ద ఆల్ స్పైసెస్ వేసేసుకుంటాను. కొద్దిసేపు దీన్ని వేగనిద్దాము. ఒకసారి చూద్దామండి. మంచిగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లో శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోన్లెస్ చికెన్ వేసేస్తున్నాం. చికెన్ని మంచిగా కలిపేసానండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొద్దిసేపు ఉడకనిచ్చుకుందాం. చూద్దామండి. వాటర్ మంచిగా వచ్చేసాయి. ఇప్పుడు దీంట్లో మనం రెడ్ చిల్లీ పౌడర్ని కూడా వేసేసుకుందాం. రెడ్ చిల్లీ వేసేసానండి. కొరియాండర్ లీవ్స్ కూడా వేసేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకొని ఒక మీకు ఎంత అంటే హాఫ్ గ్లాస్ అలా వాటర్ వేసేసుకోండి. వేసేసుకున్న తర్వాత దీన్ని ఇంకా మంచిగా ఉడికించుకోవాలి. చికెన్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇంకా మీడియం ఫ్లేమ్లోనే ఉంచాను. సో మీడియం ఫ్లేమ్లోనే ఇది మంచిగా కుక్ అయిపోతుంది. చికెన్ని చూద్దామండి. ఎంత నైస్గా ఉడుకుతుందో, చాలా బాగా ఉడుకుతుంది. ఒకసారి కలిపేసి చూద్దాము. నైస్. పీస్ చూద్దామండి. మీడియం ఫ్లేమ్లోనే కుక్ అవుతుంది నైస్లీగా. 50% కుక్ అయిపోయింది. ఇంకా 50% ఉంది. ఓకే, మొత్తం ఉడకనిచ్చుకుందాం. చికెన్ మంచిగా ఉడుకుతుందండి. ఒకసారి ముక్క చూసేసుకున్నాము. 75% కుక్ అయింది. ఇంకొద్దిసేపు కుక్ అయిపోతే మన చికెన్ రెడీ అయిపోతుంది. చూసేద్దామండి. ఎంత బాగైందో. నైస్. మంచిగా ఉడికిపోయింది ముక్క కూడా. చూసారా, మంచిగా ఉడికిపోయింది. చికెన్ రెడీ.